హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్ అండి. సో ఇదైతే చికెన్ కర్రీ కంటిన్యూషనే అని చెప్పొచ్చు. ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేపేసాను అనమాట. దాంట్లోనే ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే దాంట్లో నుంచి నీచు వాటర్ అంతా పోయే వరకు దాన్ని అయితే బాగా ఉడకపెట్టేస్తాను. ఇప్పుడైతే ఒకవైపు అయితే పిల్లలకి దోశ వేసిద్దామని చెప్పేసి పిండి అయితే కలుపుతున్నానండి. కిచెన్ కౌంటర్ చాలా చిన్నదైపోవడం వల్ల ఒక గిన్నె తర్వాత ఒక పని చేసుకున్న తర్వాత ఇంకో పని చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ అయితే చికెన్ పొయ్యి మీద వేసిన తర్వాత కౌంటర్ టాప్లో మీద ఉన్న కొన్ని గిన్నెలు అవన్నీ తీసేసి నెక్స్ట్ అయితే దోశ పిండి అయితే కలిపేసుకొని ఇక్కడైతే పిల్లలకైతే దోశ అయితే వేసిచ్చేస్తున్నాను. పిల్లలకి ఇప్పటికీ చాలా ఆకలి మీద ఉన్నారండి. ఇంకా లేట్ అయిపోయిందంటే పాపం ఆటల మీద పడి తిండి మర్చిపోతారు. ఆకలి కూడా పాపం చచ్చిపోద్ది అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడైతే ఫస్ట్ వాళ్ళకి టిఫిన్ వేసి ఇచ్చిన తర్వాతే మిగతా పని చేసుకుందామని చెప్పేసి ఇక్కడైతే డిసైడ్ అయిపోయాను. ఫస్ట్ అయితే చికెన్ కర్రీ వండి చికెన్ కర్రీతో పాటు అట్టు వేసిద్దాంలే పిల్లలకి అనుకున్నాను. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఇప్పటికే టైం 9 అయిపోయిందండి. ఫస్ట్ టిఫిన్ తిన్నాక తర్వాత అంతగుంటే అన్నంలోకైనా సరే చికెన్ కర్రీ కలిపి పెట్టొచ్చు కదా అని చెప్పేసి ఇక్కడైతే దోశ వేసి మా వారైతే కరివేపాకు కారం తీసుకొచ్చారండి. ఆ దోశ అయితే ఇచ్చేస్తాను. మా పెద్ద బాబుకి కరివేపాకు కారం అయినా నాన్న అంటే వాడు అంటున్నాడు, మమ్మీ కరివేపాకు కళ్ళకి చాలా మంచిది కదా అని చెప్తున్నాడు. సో వాడికి ఏంటంటే ఏదైనా చెప్పామంటే అలా గుర్తుండిపోద్ది అనమాట. అలాగే పిల్లలకి ఏదైనా సరే కొంచెం అలా ఇంట్రెస్ట్గా ఉన్న పిల్లలకి ఒకసారి చెప్తే సరిపోతుందండి. మా చిన్నోడైతే 1కి 100 సార్లు చెప్పినా మర్చిపోతూనే ఉంటాడు. అలాంటి వాడికైతే కాస్త ఎక్కువగా చెప్పాలి. కాకపోతే వాడు రూట్ మాత్రం మామూలుగా గుర్తుపెట్టుకోడండి. ఒక్కసారి ఒక రూట్ నుంచి మనం వెళ్ళాము అంటే కంపల్సరీ అది మళ్ళీ ఇంకోసారి వెళ్ళేటప్పుడు మనం మర్చిపోయినా సరే వాడైతే చెప్తూ ఉంటాడు. చికెన్లో నుంచి అయితే వాటర్ అంతా పోయినాయండి. తర్వాత ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం వేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ కొబ్బరి పేస్ట్ కూడా పొడి ఉంటే పొడి వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత కలిపేశాను. తర్వాత ఛార్జింగ్ అయిపోయింది, పక్కకు ఫోన్ పెట్టేశాను. నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసుకొని కిచెన్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను. కాకపోతే గిన్నెలు మాత్రమే ఉన్నాయి, గిన్నెలు ఒక్కటి కడగాలన్నమాట. సో ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా పిన్ని ఎప్పుడైనా చెప్పిద్ది, కర్రీ ఎప్పుడైనా సిల్కీగా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది అంటదండి. సో ఈరోజు అయితే అలాగే వచ్చిందని చెప్పొచ్చు. చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే.